రాష్ట్ర పరిస్థితిని ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అరాచకాల కారణంగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందన్నారు. ఏ ఉద్యోగిని ఉద్యోగ సంఘాలను చిన్నబుచ్చాలని రేవంత్ రెడ్డి మాట్లాడలేదన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు అరకొరగా వస్తున్నాయని చెబుతున్న మంత్రి పొంగులేటితో మా ప్రతినిధి భూపాల్ ఫేస్ టు ఫేస్. సమ్మె చేయాలని ముందుకెళ్తున్నారు, దీన్ని మీరు ఎలా పరిష్కరించుకోబోతున్నారు? రాష్ట్రంలో ఉండే అన్ని డిపార్ట్మెంటు మా కుటుంబ ఉద్యోగస్తులందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పారు, అనేక పర్యాయాలు మేము చెప్పాం. న్యాయమైనవే మీరు అడిగే కోరికలన్నీ కూడా న్యాయమైన కోరికలే, న్యాయము కాని కోరికలని మనం ఎవరూ కూడా అనటం లేదు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆనాటి ప్రభుత్వము ఎలా కొల్లగొట్టుకొని పోయిందో మీకు తెలియంది కాదు. మీరు అడిగే కోరికలు చేయడానికి ఈ ప్రభుత్వానికి కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ ఎక్కడా సెకండ్ ఆలోచన లేదు. ఆర్థిక పరిస్థితి సహకరించని కారణంగా, ఆర్థిక పరిస్థితి ఎసులుబాటు లేని కారణంగా ఈ రాష్ట్రంలో ఉండే పేదవాళ్లకి, ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ బీసీ సోదరులకి ఇచ్చిన మాటలో మనం కొన్నే తీర్చగలిగాము. దాంతోపాటు ఉద్యోగస్తులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లో ఉండే ఉద్యోగస్తులకు కూడా మీరు కోరే కోరికలు న్యాయం అయినప్పటికీ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించని కారణంగానే మిమ్మల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ మంత్రులమైన మేము కానీ మిమ్మల్ని అభ్యర్థించేది, ఒక్క క్షణం కొద్దిగా బ్రీతింగ్ టైం ఇవ్వండి. తప్పకుండా మీరు శత్రువులు కాదు. మీ అందరి కష్ట ఫలితమే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నది. ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆనాడు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు నిరంకుశ పాలన చేసి మిమ్మల్ని ఎస్పా లాంటి అనేక చట్టాలు తీసుకొచ్చి మిమ్మల్ని అరెస్టు చేసిన సందర్భాలు, కనీసం మీ నిరసన తెలియచేయటానికి ఏవైతే ఆ ప్లేస్లు ఏమంటాం మనం ధర్నా చౌకులను కూడా ఆనాటి ప్రభుత్వం తీసేసింది. అనేక మంది ఉద్యోగస్తుల్ని స్వేచ్ఛగా మాట్లాడారని వారి ఉద్యోగం నుంచి తీసివేయటమే కాదు, అనేక కేసులు పెట్టి అక్రమంగా వారిని నిర్బంధించి జైల్లో పెట్టిన సందర్భాలు కోకొల్లలున్నాయి. అంటే నిన్న సీఎం గారు మాట్లాడిన అంశాలపైన ఇటు రాజకీయ పార్టీలు కావచ్చు, ఉద్యోగుల సంఘాలు కావచ్చు వ్యతిరేకంగా మాట్లాడుతున్న దీన్ని ఎలా చూడాలి? ముఖ్యమంత్రి గారు మాట్లాడింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గురించి ఆవేదనతో కుటుంబ సభ్యులకి ఇంటి పెద్దగా గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పీల్ చేసుకున్నారు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. కుటుంబ సభ్యులుగా మీరు ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రబుద్ధులు చేసిన అరాచకం ఫలితమే ఈనాడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది. దీన్ని వారు రెచ్చగొడితే, మీరు రెచ్చిపోతే కుటుంబము చల్లా చెదరవుతుంది, రాష్ట్ర ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. ఆ ఉద్దేశంతో ఇంటి పెద్దగా కుటుంబ సభ్యుడిగా రాష్ట్రంలో ఉండే ఉద్యోగ సంఘాలకు కానీ ఉద్యోగస్తులకి కుటుంబ సభ్యులకు కానీ అప్పీల్ చేశారే తప్ప ఏ ఒక్క ఉద్యోగస్తులనో ఏ ఒక్క ఉద్యోగ సంఘాన్నో చిన్నబుచ్చాలని కానీ వారిని అవమానపరచాలని కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ వ్యక్తిగతంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కానీ లేదు అని తమరి ఈ ఛానల్ ద్వారా రాష్ట్రంలో ఉండే అన్ని ఉద్యోగ సంఘాలకి వ్యక్తిగతంగా ఉద్యోగస్తులకు కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నారు. సీఎం పరిపాలన చేయలేకపోవడం వల్ల, అంటే ఆర్థిక వ్యవస్థ పేరు పెట్టి సీఎం పరిపాలన చేయలేకపోతున్నారు, ఆయన దిగిపోవాలి అంటూ ఈటెల రాజేందర్ కామెంట్ చేశారు. అంటే ఉదాహరణకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి స్పష్టంగా తెలుసు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రులు, ఈ రాష్ట్రానికి సంబంధించిన వారు ఏదైతే ఉన్నారో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఓటాలే అరాకొరా వస్తున్నాయి. రాష్ట్రానికి రావాల్సిన స్వచ్ఛంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆనాటి ప్రభుత్వంతో ఎలా కొల్లగొట్టి అనేక ఇబ్బందుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందో దీన్ని స్టెబిలైజ్ అయ్యేంత వరకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థిక పరంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది.
గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి కేంద్రంలో ఉన్న మంత్రుల్ని అనేక పర్యాయాలు రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కలిసినా వినటం వరకే సరిపోతుంది. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధుల విషయంలో కానీ ఇతరత్ర ఎక్కడా సహకరిస్తున్నది లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులుగా రాజకీయ పార్టీలు ఏమైనా కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులుగా మీరు ఏ పార్టీలైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి స్పష్టంగా తెలిసిన మీరు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద పూర్తి అవగాహన ఉన్న ప్రజాప్రతినిధులైన మీరు ఈనాడు ఇలా మీరు మాట్లాడటం ధర్మము కాదు. రెచ్చగొట్టే విధంగా అధికార పార్టీని ఏదో బదనాం చేస్తే అధికార పార్టీకి ఏదో నష్టం జరుగుద్ది, దానితో మేము బెనిఫిట్ పొందొచ్చు అని ఏదైతే ప్రధాన ప్రతిపక్షము వేస్తున్న పావుల్లో ఏ ఒక్కల్లో కూడా ట్రాప్ కావద్దు అని పదే రాష్ట్రంలో ఉండే రాజకీయ పార్టీలకి, ముఖ్యంగా నా ఉద్యోగస్థ కుటుంబ సభ్యులకి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ప్రధానంగా మా మీద కేవలం దుష్ప్రచారం చేస్తూ పబ్బం కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను కేటీఆర్ పదే అంటున్నారు. ఈ వ్యవహారంలో కూడా ఉద్యోగస్తులకి మాకు మధ్య గ్యాప్ పెంచి అధికారంలోకి వచ్చారనేది కూడా కేటీఆర్ అంటున్నారు. ఉద్యోగస్తుల గ్యాప్ ఆ రోజు ఆనాటి పిసిసి అధ్యక్షులు, ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా ఏఐసిసి ప్రెసిడెంట్ వారు ఎప్పుడు అలా మాట్లాడలేదు. ఆ రోజు యథార్థంగా మీరు ఉద్యోగస్తుల మీద ఎన్ని కేసులు, ఎన్ని బనాయింపులు, ఎన్ని అక్రమ చట్టాలు, ఎలా చిత్రహింసలు పెట్టింది ప్రత్యక్షంగా కళ్ళకి కొట్టొచ్చినట్టు మేము చూపించాము. ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి వాళ్ళకి స్వేచ్ఛ. ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచి, అది ప్రగతి భవన్ గేట్ల దగ్గర నుంచి రిమూవ్ చేసే దగ్గర నుంచి స్వేచ్ఛని సామాన్య ప్రజలకి, అందుట్లో ఉద్యోగస్తులకు కూడా ఇచ్చాము. మేము కృతజ్ఞతగానే ప్రతి ఒక్కళ్ళకి ఉన్నాము. ఈ ప్రభుత్వం రావటానికి కారకులైన ప్రతి ఒక్కళ్ళకి ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఏదో మాయమాటలు చెప్పాలని తాపత్రయపడలేదు. యథార్థ పరిస్థితి తెలియచేయాలనే తాపత్రయం తప్ప ఏ వ్యక్తులనో, ఏ వ్యవస్థనో, ఏ ఊరునో వ్యక్తిగతంగా విమర్శించాలనో ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిది గాని ఈ ప్రభుత్వానికి గాని కానే కాదు.